హాయ్, హోప్ యూ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటో మీకు తెలుసు కదా, ఈరోజు మదర్స్ డే. సో ఈ రోజు నుంచి నేను వ్లాగ్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో ఈ రోజు నుంచి వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది స్టార్టింగ్ మా మమ్మీతో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అది మదర్స్ డే కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు మీ మదర్స్కి ఏం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మా అమ్మమ్మ హెల్ప్ చేసినట్టు అనిపించింది. ఏంటంటే మా అమ్మమ్మ 500 ఇచ్చిందంట. దానికి తోడు మొన్న 300 మా మమ్మీకి ఇచ్చా. ఆ 5 అండ్ 3 తీసేస్తాను. నేను ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి తీసుకున్నా. 800 ఇచ్చేసింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఆ 800కి ఇంకా కలిపి నేను మా మమ్మీకి బుక్ తీసుకున్నా. తను తెలిసినంత వరకు తను తీసుకెళ్ళేది ఉంటాను ఏమైనా సరే. ఇప్పటిదాకా తను పెళ్ళికన్నా కొనలేదు. షాపింగ్గా అయ్యచ్చు, ఇంకేమైనా. సో ఈ బ్లాగ్లో మా మమ్మీకి తెలియకుండా మా ఫ్రెండ్ నేను షాపింగ్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ నేను షాపింగ్కి వెళ్ళాను. తను అక్కడ బ్లాగ్ తీయడానికి అవ్వలేదు. అంటే కొంచెం షై ఫీల్ అయ్యాను అనమాట నేను. సో బ్లాగ్ తీయడానికి అవ్వలేదు. సో మా మమ్మీ ఎలా ఫీల్ అయింది అనేది చూసేద్దాం ఈ వీడియోలో మా మమ్మీ ఎలా ఫీల్ అయ్యింది, మా మమ్మీ మాటలు ఏంటి చూసేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు దాకైతే మా మమ్మీకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా వీడియోస్లో కనిపించు అని కూడా అడగలేదు. తెలిసిపోయింది ఖచ్చితంగా. తెలియకుండా అయితే వీడియో చేయడం కుదరదు. అది మీరు చూసేయండి. సో లాస్ట్ దాకా చూసేస్తే గిఫ్ట్ ఏంటి అనేది మీకు కూడా తెలిసిపోతుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి. అండ్ ప్లీజ్ ఇంకా రౌడీలాగా కూర్చోమా తీసి కూర్చుని ఇంకా టైం కళ్ళు మూసుకో తెరవద్దు. నేను వచ్చాను తెలిస్తే ఓన్లీ మూసుకోట్లా. కళ్ళు మూసుకోండి చేస్తున్నాం. ఏంటంటే మంచి మాత్రమేంటి ఎంత కొంచెం ఉంటాను కదా. జస్ట్ నువ్వు చెప్తే తెలీదా ఉన్నాయి చెప్తే మరి ఎంత అంత ఇదేంటి ఫోన్ ఎలాగెట్టా ఎరగొన్నానని వీళ్ళు పెట్టారు. అలాగే ఏంటి పేరు
పేరెంట్స్ డే పేరెంట్స్ ఉంటే ఎప్పుడు వస్తావు ఆరెంజ్ కలర్ షేర్ చూసాం పెళ్ళి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాయా కలర్ లేదుగా హాయ్ ఆల్ చూసారు ఈ వీడియో మా మమ్మీ ఎంత కామెడీ చేసిందో వీడియో ఎందుకు అంటే గిఫ్ట్ ఇస్తున్నా అని తెలియడంతో ఉంటుంది ఎందుకు ఇవన్నీ డబ్బులు ఇచ్చేయచ్చు కదా అంటుంది ఆ మాట ఎందుకంటే నాకు తెలుసు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చిన్న చిన్న సరదాలు కూడా తెచ్చుకోలేకపోతుంది అందుకని చెప్పి నేను సారీ ఇచ్చాను చెప్తే ఇలానే అన్నిద్దని నాకు తెలిసి చెప్పలేదు చూసుకోండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గిఫ్ట్ ఎలా ఉంది ఇంకా శారీ చూపించమంటే కూడా శారీ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను శారీ బాయ్